చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 వెరీ గుడ్. సో మీ అందరి కోసం గిఫ్ట్ తెచ్చా. ఉగాది శుభాకాంక్షలు. జాగ్రత్త వాడండమ్మా. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులకి, ఈటీవీ ప్లస్ ప్రేక్షకులు అందరికీ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అనగానే తెలుగు వాళ్ళి నూతన సంవత్సరం, మనకి హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ఈ ఒక్క రోజైనా మిమ్మల్ని కవిత చెప్పకుండా వదిలేస్తానని మీరు ఆనందపడుతూ కొత్త బట్టలు వేసుకొచ్చారు. మీకంటే కొత్త బట్టలు వేసుకొచ్చా నేను, కాబట్టి నేను కవిత చెప్పాల్సిందే. రెడీగా మీరు అందరూ? బెల్లంలోని తీపి, బెల్లంలోని తీపి, మామిడిలోని వగరు, వేప పువ్వులోని చేదు, చింతపండులోని పులుపు, ఉప్పులో ఉప్పు, కారంలో కారం, ఉగాది పచ్చడిలో ఉంటాయి రుచులు 6, ఉగాది పండగ తెలుగు వారికి ప్యారు. ఏం చెప్పావు బావా? అప్పు చేశానే సార్, నీకు గుడి కట్టిస్తాను బావా. వద్దు, నేనే డబ్బులు ఇస్తా. ఓకే, సో ఇవాళ మన షోలో ఇంకా ఎంతో అల్లరి జరగబోతోంది, ఇంకా ఎంతో కిక్ రాబోతోంది మనకి. సో ఈ ఉగాది పండుగ రోజు అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి ఆల్రెడీ పొద్దునంతా మిగతా హంగామా చూసాం మనం, ఉగాది పండుగ హంగామా. సో ఇప్పుడు మా ఈటీవీ ప్లస్ లోని కిక్ షోలో అసలైన కిక్ ఇచ్చే ఉగాది పండుగ మీ అందరికి అందించడానికి 2 గ్యాంగులు వచ్చారు. మామూలు గోల చేయరు, కాబట్టి అందరూ దూదులు రెడీగా పెట్టుకోండి, రక్తాలు కారే సమయం రావచ్చు. సో హియర్ వి గో, మా ఉగాది స్పెషల్లో, మా కిక్ షోలో ఫస్ట్ గ్యాంగ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఓ వెరీ గుడ్. 4 బీభత్సమైన డాన్సర్స్ తో ఈ రోజు నేను ఈ షోని స్టార్ట్ చేయడం నిజమా? చాలా నలుగురు అంటే 1 2 3 4 భద్రాకి కూచిపూడి కలిపి కొట్టారు మీరు ఇదే పాటలో. వెరీ గుడ్. ముందుగా మీ నలుగురికి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పచ్చడిలోని రుచుల్లాగే మన లైఫ్ లో కూడా ఎప్పుడు అన్ని రుచులు ఉంటాయి. సో మా ఈ ఉగాది సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. కమ్ ఆన్. yes. హ్యాపీ ఉగాది. చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు. హ్యాపీ న్యూ ఇయర్. సో ముందుగా ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్ గురుగారు, మేస్టారు, మీ గురించి అందరికీ తెలుసు, కానీ మరోసారి మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్కారం. నా పేరు సాకేత్ కుమాండూరి. మేరా నామ్ క్యా హై? హాయ్ సాకేత్. సో ఇప్పుడు కరెంట్లీ ఏం జరుగుతుంది? గుడ్, మంచి మూవీస్ పాడుతున్నాను, గోయింగ్ ఆన్. త్వరలోనే ఇంకో మూవీకి మ్యూజిక్ కూడా చేస్తున్నాను. మ్యూజిక్ కూడా చేస్తాను. ఓ వెరీ గుడ్, సూపర్. వావ్, తెలుగు సినిమా కిక్ స్టార్ట్ వస్తుంది. ఓకే, మా కోసం ఒక్క పాట, ఉగాది స్పెషల్ కదా. ఉగాది పాట అలా కాదు, ఇప్పుడు 6 అయింది, పొద్దు నుంచి బాగా ఎంజాయ్ చేస్తుంటారు అందరూ, వాళ్ళకంటూ కష్టాలు తెలియాలి కదా. పాడు పాట పాడు, ఏదో పాట, కష్టాలు తెలియాలి కదా. పాట పాడ, సినిమా పాట పాడు, మంచి పాట. కాటమరాయుడా కదరి నరసింహుడా, కాటమరాయుడా కదరి నరసింహుడా, వేటైన ఏట్లగాడ నిన్నే నమ్మితిరా, వేటైన ఏట్లగాడ నిన్నే నమ్మితిరా, పేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ, పేట్రాయి సామి దేవుడా
శాప కడుపు సీరి పొట్టితే రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టితే. సూపర్. సో వెల్కమ్ టు కిక్ షో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మేడం గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి ఇప్పటిదాకా అయితే ఏం జరగలేదు, జరగబోతోంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హాబీస్ అంటూ కొన్ని ఉంటాయి కదా. ఆబ్వియస్లీ డాన్స్ అందరికీ తెలిసిందే కదా. అది. చంపేస్తారు మీరు. వేరే విషయం. చంపేయడం అనేది జరగలేదు ఇప్పటిదాకా, బానే చేస్తాను ఏదో. ఓకే, మీరు బీభత్సమైన డాన్సర్ మాకు తెలుసు. చంపేయడం అంటే మనుషుల్ని కాదు, డాన్స్ అసలు మొత్తం స్టేజ్ ని అల్లాడిస్తారు మీరు. పర్లేదు. సో తప్పకుండా మనందరి కోసం. ఓకే భార్గవ్ గారు, విశేషాలు ఏంటండి? ఏం జరుగుతున్నాయి? ఏం జరిగినా మనం ఏం చేసినా తెలుస్తుంది, జనాలు తెలుస్తూనే ఉంటది కాబట్టి తెలిసిపోతూ special గా. ఉంటది ఏంటో. అది తెలియకుండా అయితే ఏం చేయలేం కదా. ఏం చేసినా అలా వెళ్తూనే ఉంటది, అదే అంతే. అది కాకుండా కలం స్నేహం, స్టాంప్ కలెక్షన్, ఆ కష్టంలో ఎలాంటి కవితలు రాయడం, సింగింగ్, అలాంటివి కూడా సాంగ్స్, మ్యూజిక్. ఉన్నాయా ఇంకా? భార్గవ్ ఇచ్చిందే కదా Matching ఒక్కో team. వారం. అలాంటి కవిత అలాంటి అలా అంత బాగా రాగలరు ఆయన. ఆ రోజుల్లో అప్పుడు రాసి వెల్కమ్ టు అవర్ షో. అండ్ ఎస్ మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీ దుర్మికి నవ సంవత్సరం ఉగాది అదేంటి మీరు హలో మీరు ఈటీవీ అభిరుచి కదా, ఈటీవీ ప్లస్ హలో ఈటీవీ మొత్తం మాదే. అవునా? అయ్యో, అంటే ఆనాది కాదు, ఐ మీన్ అన్ని ఛానల్స్ అవునా? ఎప్పటి నుంచో మాకు కూడా రెండు మూడు ఇవ్వా? కిక్ షో తీసుకో పండుగ షోలు ఇస్తావా, ఛానల్ ఇస్తావా అనుకున్నా. సో ఎస్ చెప్పండి, ఏం జరుగుతుంది? రైట్ నౌ ఈటీవీ అభిరుచిలో ఐఎమ్ డూయింగ్ అ షో కాల్డ్ స్నాక్స్. And apart from that, ETV cinema, everywhere. ETV అన్ని ఛానల్స్ లో కూడా I have a little bit part in everything అన్నమాట. అంతే. ఇంకా Other than that, ఖాళీ సమయాల్లో గార్డెనింగ్ and I have so many pets at home. వాటితోనే టైం పాస్ అయిపోతుంది. ఉగాది కదా, తెలుగు పండుగ కదా, తెలుగులో చాలా పెట్స్ ఉన్నాయి ఇంట్లో, వాటి తెలుగులో ఇంట్లో కుక్కలు ఉన్నాయి, వాటితో టైం పాస్ అయిపోతుంది. పెట్స్ అంటే ఓన్లీ ఇంకోటి ఏదో ముందేదో గార్డెనింగ్ చెట్లు, పూలు, గడ్డి అలా కాదు, మొక్కల్ని నాటడం, పెంచడం అవి ఇష్టం, వంటలు చేయడం ఇంకా ఇష్టం. బాగా చెప్పానా? నా తెలుగు తట్టుకోలేకపోతున్నాడు స్క్రిప్ట్ చాలా బాగుంది. అంటే తెలుగు ఇలా కూడా మాట్లాడచ్చా అని నాకు ఇవాళ తెలిసింది. బట్ వెరీ గుడ్, మీ నలుగురికి వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన ఈ షోలో మీరు వచ్చిన ఫస్ట్ గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ కి ఒక మంచి పేరు డిసైడ్ చేసుకోండి. నలుగురు కలిసి ఆలోచించుకుని ఓ పేరు ఫిక్స్ చేసి నాకు చెప్పండి. పాయసం గ్యాంగ్, ఉగాది శుభాకాంక్షలు. వెరీ గుడ్. మీకు పోటీగా ఇంకో నలుగురు తీసుకొచ్చా. ఓకే, సో లెట్స్ ఇన్వైట్ దెం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే, వెరీ గుడ్. పాట రాగానే మా వాళ్ళు అలవాట్లో పొరపాటు పాడేసుకుంటున్నారు అందరూ. ఇక్కడ మనం పాడకూడదు అన్న, ఓన్లీ డాన్సే. ఓకే, వెల్ డన్. నలుగురికి ఉగాది శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు అవర్ షో. సో ఉగాది శుభాకాంక్షలు తెలిపేశాం. బాగుంది. అక్కడ అంటే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, నిలిచినారు. సో ఈ అబ్బాయి ఎందుకు ఇలా ముగ్గురుతో వచ్చాడు? అదే స్పెషల్. దూరం కూడా. యాక్చువల్లీ మేము ముగ్గురమే ఆ అబ్బాయిని తీసుకొచ్చాం. ఓ బాడీ గార్డ్, యు మీన్ సెక్యూరిటీ? ఆల్మోస్ట్ డ్రెస్ మ్యాచ్. నేను మీ ముగ్గురు ఒకే డ్రెస్ లో ఉన్నారు. అసలు ఇతను చార్లీ కాదు కానీ చార్లీస్ ఏంజిల్స్ లా ఉన్నారు మీ ముగ్గురు. అబ్బా సార్ రాగానే పడేసా. ఓకే, వెరీ గుడ్, సూపర్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు, నేనున్నాను, మీరేం టెన్షన్ పడకండి. ఓకే, అదే నువ్వు ఉన్నావనే. అదే నా భయం కూడా, అదే చెప్తున్నాను వాళ్ళకి, నాకు కూడా అదే భయం. ఓకే, ఈ అబ్బాయితో కొంచెం జాగ్రత్త అమ్మా. ఓకే, ఇలా దూరంగా ఉండు. ఆహా, ఎస్, మరొక మంచిదే. సో ముందుగా ఇట్ సైడ్ నుంచి వద్దాం, ఇట్ సైడ్ నుంచి. ఎస్ మేడం గారు, మీ పేరు, విశేషాలు?
నా పేరు అనుష. మీకు ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఈటీవీ 2 లో సఖీ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో అదర్ దాన్ యాంకరింగ్ ఇలా హోస్ట్ చేయడం కాకుండా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? నా స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చి నేను నెయిల్ ఆర్ట్ అండ్ మెహందీ క్లాసెస్ చెప్తాను. ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్. అండ్ ఇలాగే మీ స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నిటిని అలాగే కాపాడుకుని ఉంచండి. అండ్ ఎస్ మీరు. హాయ్ ప్రదీప్, ముందుగా నీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఐఎమ్ కాజల్. ప్రస్తుతానికి నేను ఒక మ్యూజిక్ ఛానల్ లో యాంకరింగ్ చేస్తున్నాను అండ్ వెరీ సూన్ ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్. ఓ కంగ్రాచులేషన్. సో తర్వాత మీ లైఫ్ ఇంకొంచెం బ్యూటిఫుల్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. Yes, thank you. అండ్ ఆల్వేస్ ఆల్ యువర్ డ్రీమ్స్ మే కమ్ ట్రూ. Yes, మీలాగా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మీ గురించి అదే అంటున్నా, తన గురించి అడిగే అవసరం లేదు కాబట్టి అటు వెళ్ళిపోయావు. చాలా మంచిది. చెప్తాను, లాస్ట్ వస్తాను. హాయ్ ప్రదీప్ గారు, ఉగాది శుభాకాంక్షలు మీకు. ఉగాది శుభాకాంక్షలు. నేను మనేహ. రీసెంట్ మూవీస్ బెంగాల్ టైగర్, అటాక్. సో రెగ్యులర్ గా మూవీస్ లో సాంగ్స్ పాడుతూ ఉంటారు. మేము వినే మోస్ట్ ఆఫ్ ద సూపర్ హిట్ సాంగ్స్ మీరు పాడినవే. సో పాటలు కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? మాటలు బాగా మాట్లాడుతుంది. ఎవరితో? తనకి ఇంట్రెస్ట్ మాటలు బాగా ఎవరితోనే మాట్లాడతాడు. ఎవరు కనబడిపోతే గోడతో కూడా మాట్లాడగలరు. డాన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ ఇష్టం. ఓ సూపర్, వండర్ఫుల్. మా కోసం ఒక పాట. యా షూర్. నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్, మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్, గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్, నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. సో మిస్టర్, మీ పేరు? నా పేరు రేవంత్ అండి. రేవంత్. సో రేవంత్ ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను పాటలు పాడుతుంటాను. పాటలు పాడుతూ ఉంటారు. ఓ వెరీ గుడ్, సూపర్. ఎలాంటి పాటలు పాడుతుంటారు? అన్ని రకాల పాటలు పాడతాను. ఉగాది రుచుల్లాగా. ఉగాది రుచుల్లాగా 6 వెరైటీలు ఉన్నాయి మీతో. సో రేవంత్, అదర్ దాన్ సింగింగ్ ఏం జరుగుతోంది? బేసిక్ క్రికెట్ ఆడుతుంటా, ఇంట్రెస్ట్. అవును, క్రికెట్ లాంటిది అది కూడా. సో వంటలు చేయడం వచ్చా నీకు? వచ్చు. ఎలాంటివి చేస్తుంటావు? నీళ్లు కాయగడం అలాంటివి? అన్ని వంటలు వచ్చు. అన్ని వంటలు వచ్చు అంటే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, ఎనీ వెజిటేరియన్ ఇవన్నీ వచ్చా నీకు? అన్నీ వచ్చు. నాయన చాలా చక్కగా, ఎంతో అద్భుతంగా ఉంది వాళ్ళ గ్యాంగ్. కానీ ముగ్గురు చెల్లెలతో రేవంత్ రావడం, బావా సూపర్ బావా, నువ్వు అదరగొట్టే బావా, వండర్ఫుల్. వెల్కమ్ టు అవర్ షో. ఓకే బావా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బావా. నేను గ్యాంగ్ పేరు ఏంటి ఇప్పుడు? గ్యాంగ్ పేరు చెప్పాలన్నమాట. ఓకే, ఇట్ సైడ్ పాయసం గ్యాంగ్ అనమాట. సో ఇట్ సైడ్ మీ గ్యాంగ్ పేరు ఏం డిసైడ్ చేశారు? మీ గ్యాంగ్ పేరు ఒక అద్భుతమైన పేరు అనుకున్నా. ఉమ్మనేహ చెప్పు. నువ్వు పేరు చెప్పు, అద్భుతం కాదు నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ రోజు ఉగాది పండుగ కదా, ట్రెడిషనల్ ఫుడ్ కొన్ని ఉన్నాయి అనమాట. సో మా అందరికి ఫేవరెట్ పులిహార అన్నమాట. మీరు కలుపుతుంటారు కదా రెగ్యులర్ గా. సో పులిహార గ్యాంగ్. అవును, అంతా పులిహార గ్యాంగ్. మొత్తం పాయసం. మళ్ళీ మళ్ళీ అది అనాలి, పులిహోర గ్యాంగ్ అనాలి. పాయసం గ్యాంగ్, పాయసం గ్యాంగ్ ఇటు పులిహోర సైడ్, gang. పులిహోర గ్యాంగ్ ఇటు సైడ్ ఉన్నారు. సో ముందుగా మన ఈ షో స్టార్ట్ చేసే ముందు ఈ షోలో 4 రౌండ్స్ ఉంటాయి. 4 రౌండ్స్ ఆడే ముందు ఉగాది పచ్చడి తినాలి. ఏం స్టార్ట్ చేసిన ఉగాది రోజు పచ్చడితో కాబట్టి లాస్ట్ ఇయర్ ఉంది, తిందాము అందరం, టేస్ట్ చేద్దాం. ఓకేనా? గౌతమ్ గారు రండి. వేడివేడిగా ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి వేడివేడిగా ఫ్రీ. లాస్ట్ టాక్ అమ్మా, ఉగాది పచ్చడి వేడివేడిగా లాస్ట్ టాక్. ఓకే, నేను అబ్బు నేను తింటా అమ్మా, వాళ్ళందరు తిన్నాక బాగుంటే నేను తింటా. రెడీ? 1 2 3 తినండి. తెలుగంటే పోతన్న మన బాబు రమణన్న, భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి ఎంకన్న, తెలుగంటే బాగాని, తెలుగంటే సాంబ్రాణి, పచ్చని ఆడపిల్ల మోడి. హ్యాపీ ఉగాది. ఓకే, సో ఇవాళ మన ఈ కిక్ షోలో పాయసం గ్యాంగ్ అండ్ పులిహార గ్యాంగ్.
లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో మా ఈ రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. సో పాయసం గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు? పాయసం అంటే వంటలో అంటే వింధ్య. అంటే నువ్వు ఏమన్నా కవర్ చేసావా రాకుండా? పాయసం అంటే ఫుడ్ అంటే నేను. రండి. సూపర్. ఓకే, నేను సాకేత్. వండేవాళ్ళు తినేవాళ్ళు ఇద్దరు ఉన్నారు, రండి. ఓకే, మ్యూజిక్ ఆన్ అవుతుంది. దాని తర్వాత మీకు ప్రపంచం అదోలా కనిపిస్తుంది. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. కాదు, తీయకు. కార్టూన్ నెట్వర్క్ మ్యూజిక్ పెట్టారు, కొంచెం ఏమైనా పాటలు పెట్టొచ్చుగా. అలాంటి పెడితే నువ్వు పాటింటావు కదా, అందుకని. సో ఇంకా హెడ్ ఫోన్స్ పుట్టుకోవడానికి లేదు. ఓ నీకు వినపడదు కదా. టైమర్ ఆన్ స్క్రీన్. బాగుంది, బాగా చెప్పారు. చెప్పమన్నదే చెప్పారు. కానీ నిజంగా ఈ రౌండ్ ఆడాలంటే పిచ్ ఉండాలి కదా, అది అతనికి ఉంది. బాగా ఆమెకు కూడా ఉంది, అదిగో వీడికి కూడా ఉందంట. కాదా? టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కిక్కు ప్రాప్తి రస్తు. నాకు ఇచ్చాం, బరువు ఉంటుంది, నేను పట్టుకుంటా. ప్రాప్తి రస్తు. ఉప్మా పెసరట్టు. కిక్కు ప్రాప్తి రస్తు. ఓకే. కిక్కు ప్రాప్తి రస్తు. కిక్కు ప్రాప్తి రస్తు. కిక్ కిక్ బే. బే. కిక్ నెక్స్ట్ వెళ్ళిపో. కిక్ ప్రాప్తి రస్తు. ఏదో ఒకటి చెప్పు. కిక్ ప్రాప్తి సరే, రస్తు. వంట లక్క. నెక్స్ట్ పంట లక్క. పంట లక్క. దేవుడా. పంట లక్క. బా పం- సి ఏ, విడది మా పంట వంట లక్క. వంట. వంట బర్ణ వంట వాస ఏ, వంట లక్క, హే. వంట. వంట లక్క ఇందాక తెలుస్తుంది కదా, వంట లక్క. చెప్పొచ్చు కదా. వంట 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 లక్క. వంట లక్క. వంట లక. yes, yes. పూరే బుగ్గలు. పూరే బుగ్గలు. పూరి పూరే పూరే బుగ్గలు. చేసాడు పూరి. పూరే బుగ్గలు. బుగ్గలు. పూరే బుగ్గలు. మళ్ళీ స్లోగా. పూరే బుగ్గలు. బూరే బూరెలు. పూరే బుగ్గలు. బూరె బుగ్గలు. Yes, yes, yes. నేతి గారెలు. నేతి గారెలు. నేతి గారెలు. Yes. వినోదాలు. వినోదాలు. Yes. 6 రుచులు. 6 రుచులు. అలుసు. 6 రుచులు. ఆ 6 రుచులు. ఆ 6 రుచులు. రు సు. 6 రుచులు. పేరా 6 రుచులు. చేతులు బ్యాకమ్మా. 4 లెటర్స్. 6 రుచులు. 4 లెటర్స్. ఫుడ్ ఐటమ్. 6 రుచులు. 6 రుచులు. అమ్మాయే సన్నగా. అమ్మాయే సన్నగా. మా పిండాకుడు. అమ్మాయే సన్నగా. చెప్పు చెప్పు చెప్పు. అమ్మాయే సన్నగా. అమ్మాయే సన్నగా. కరెక్ట్ గా, క్లియర్ గా. ఇంత ముందు 3 వచ్చాయి కదా, అలా. అమ్మాయే సన్నగా. అరనవ్వే నవ్వగా. అమ్మాయి సన్నగా. హే, అయిపోయింది. పవన్ కళ్యాణ్. టైం ఎప్పుడు అయిపోయింది. పవన్ కళ్యాణ్ అలా సినిమా పేరు. పాట. ఆ, పవన్ కళ్యాణ్ పాట. మై హార్ట్ ఈస్ బీటింగ్. కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. బాబు 15 సినిమాలు చేశాడు ఆయన. మెల్కెల్. ఏయ్, ఏయ్. అమ్మాయి. అమ్మాయి సన్నగా. పాలని చెప్పు. సన్నగా. అదేరా. నీ అబ్బా. చెప్. అంతే. అమ్మాయే అమ్మాయి సన్నగా. అమ్మాయి సన్నగా. అరనవ్వే నవ్వగా. పాడు. ఈడొచ్చి మొత్తం దొబ్బిపోయాడే. ఓకే ఓకే, హెడ్ ఫోన్స్ అవుట్ అయిపోయింది అన్న. ఏంటి ఇంకా ఏమిటి? కాదు, ఇదే అరగంట క్రితం అయిపోయింది. కరెక్ట్ చెప్పావు. 6 రుచులు. 6 రుచులు. అమ్మాయే సన్నగా చెప్పలేదు నువ్వు. చెప్పాగా ఎప్పుడు? ఒక్క సెకండ్ అటు ఇటు. పోయిన ఉగాదికి వచ్చాం మేము, అది ఇప్పుడు చెప్పావు నువ్వు. అది టైం అయిపోయింది. అమ్మాయి సన్నగా. కరెక్ట్. ఈ మధ్యన ఉండట్లే భయ్య. 6 రుచులు చెప్పావా? చెప్పాను. చెప్పలేదు. చెప్పాను. హలో. వినోదాలు చెప్పారు. చెప్పేశాడు. నేతి గారెలు చెప్పేశాడు. బూరె బుగ్గలు చెప్పాడు. ఇలాంటి బాగా చెప్తావు. అవును, చాలా కొత్తగా చెప్పావు నువ్వు. వంట. బన్.
చెప్పాడు వంటలాక చెప్పాడు కిక్కు ప్రాప్తి రస్తు చెప్పలేదు చెప్పలేదు. సో మొత్తం ఎన్ని కిక్ ప్రాప్తి 4. 4 రైట్ ఆన్సర్ 400 పాయింట్స్. ఇలా కూడా ఆడచ్చని నాకు అస్సలు తెలీదు. చాలా వెరైటీగా ఆడారు మీరిద్దరు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలా వెరైటీగా ఆడారు. 400 పాయింట్స్ వచ్చాయి మీ గ్యాంగ్ కి. సో ఇప్పుడు పులిహార గ్యాంగ్ లోంచి ఎవరిద్దరు వస్తున్నారు? బా స్కూల్ అటెండెన్స్ లాగా చేతులు ఎత్తుతారు. రేవంత్ అండ్ అనుష పద్ధతి ప్రకారం ఫాలో అవుతాం. పద్ధతి ప్రకారం. సో ఇటు ఎవరమ్మా? ఇంకెవరు? మగ మహారాజ్. ఆయన మామూలుగా ఉండదు ఆయనకి. నువ్వు రా. ఓకే రేవన్, నీ హెయిర్ స్టైల్ వల్ల హెడ్ ఫోన్స్ ఏం కాకూడదు. మ్యూజిక్ ఆన్. ఓకే టైమర్ ఆన్ స్క్రీన్. ఓకే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నూతన సంవత్సరం. నూతన సంవత్సరం. హ్యాండ్స్ బ్యాక్. నూతన సంవత్సరం. బూచోడు. 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 అప్పడాలు. 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 చూపులు కలిసిన శుభవేళ. చూపులు కలిసిన శుభవేళ. చూపులు కలిసిన శుభవేళ. చూపులు. చూపులు కలిసిన శుభవేళ. కరెక్ట్ ఏదో డౌట్ ఉందో. రేవంత్ పెళ్లి. రేవంత్ పెళ్లి. రేవంత్. 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 రేవంత్ పెళ్లి. పెళ్లి. టైగర్ రైస్. టైగర్ రైస్. టైగర్. డండన్. టైగర్. 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 టై టై. రన్ రన్. టైగర్. టైగర్ రైస్. టైగర్ రైస్. టైగర్ రైస్. Dallas. టైగర్. 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 టైగర్ రైస్. నెక్స్ట్ నెక్స్ట్ Next, నెక్స్ట్ next. నెక్స్ట్. ట్రై చేయండి పర్లేదు. పర్లేదు చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. అదే చెప్పండి పర్లేదు. విశ్వక్సేనుడి. టైగర్ రైస్. టైగర్ రైస్. టైగర్ రైస్. విశ్వక్సేనుడు. కంగ్రాట్స్. నేను చెప్పేది రిపీట్ చేయమా. నేను చెప్పేది రిపీట్ చేయ. విశ్వక్సేనుడు. 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 పుత్రరత్నం. పుత్రరత్నం. విశ్వక్సేనుడు. పుత్రరత్నం. పుత్రరత్నం. పుత్రరత్నంబు. తస్కస్కం బట్లు. తస్కస్కం బట్లు. పుత్రరత్నం. 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 పురుషానందం. ఎలా ఏ లాస్ట్ ఏం చెప్తుంది ఆవిడ? ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్తుంది ఆవిడ? విశ్వక్సేనుడు చెప్పు. అది తెలిసిన పద్యం. చెప్పవా. విశ్వక్షేణుని పుత్రరత్నంబు తస్కస్కం బొట్లు. అదే చెప్తాను కాదురా సేనుడి. సేనుడి. అలాంటిది ఇంచుమించుగా ఆవిడ అదే చెప్తాను. నువ్వు పురుషానందం అంటే మధ్యలో విశ్వక్సేనుడు పురుషానందం. పురుషానందం. సో టైగర్ రైస్ చెప్పలేదు, విశ్వక్సేనుడు చెప్పలేదు. నూతన సంవత్సరం అది మొత్తం మొత్తం చెప్పాలి. విశ్వక్సేనుడు పుత్రరత్నం తస్కస్కం. మీరు కొంచెం కొంచెం చెప్పా కదా బాబే. ఆవిడ పూర్తిగా చెప్పలేకపోతుందని చెప్పాలా ముక్కలు చేశా. నూతన సంవత్సరం రైట్ ఆన్సర్. రేవంత్ పెళ్లి త్వరలో జరగాలి రైట్ ఆన్సర్ 2. అప్పడాలు రైట్ ఆన్సర్ 3. బూచోడు రైట్ ఆన్సర్. చూపులు కలిసిన చూపేలా రైట్ ఆన్సర్. మొత్తం 5 రైట్ ఆన్సర్. 500 పాయింట్స్. ఇప్పటి వరకు ఎవరికి 500 రాలేదు. అందరికి 400 గానీ 600 గానీ వచ్చాయి. సో వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. పాయసం గ్యాంగ్ 400, పులిహార గ్యాంగ్ 500. వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ రౌండ్ లోనే లీడ్ లోకి ఉన్నారు కాబట్టి ఈసారి మీ గ్యాంగ్ నుంచి మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాం. సో రేవంత్ బ్లాక్ బాయ్ మా కోసం బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు అంతే. అబ్బో అన్నయ్య అన్నయ్య అంటే ఎంత సపోర్టు. ఓకే రేవంత్ మా కోసం ఒక పాట. చారుశీల
స్వప్న బాల యౌవనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినాదే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టకీలా చిక్కినావే చిన్న నాటి ఫ్యాంటసీలా ఓ పాటు పాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింపలా చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. వెరీ గుడ్. శ్రీమంతుడి మూవీలో సేమ్ సాంగ్ ఇలాంటిది ఒకటి ఉండాలి. ఉగాది స్పెషల్ ఈ రోజు. అండ్ పాయసం గ్యాంగ్, పులిహోర గ్యాంగ్ బీభత్సమైన ఎనర్జీతో మా ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేశారు మీరు. ఇట్ సైడ్ 400 పాయింట్స్ అండ్ ఇట్ సైడ్ 500 పాయింట్స్. సెకండ్ రౌండ్ లో బీభత్సంగా స్కోర్ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా ఉంటుంది అబ్బాయిలకి. సో ఎందుకంటే ఈ రౌండ్ లో ప్రతి రైట్ ఆన్సర్ కి 200 పాయింట్స్ వస్తాయి అండ్ రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. అబ్బో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు కాకుండా మీ టీమ్మేట్ సపోర్ట్ చేయొచ్చు, ఉగాది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తే -100 పాయింట్స్. మామూలుగా అయితే ఈ రౌండ్ మీ గ్యాంగ్ లో ఉన్న వీరనారీలు వచ్చి ఆడతారు, వాళ్ళే ముందుకు నడిపిస్తారు మీ గ్యాంగ్ ని. సో పాయసం గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? వీరనారి అంటే ఇంకా రండి మేడం గారు, రండి నిఖిత గారు. ఓకే, పులిహార గ్యాంగ్ నుంచి ఎవరు? కాజు. కాజల్ రండి. కమాన్. పాయసం గ్యాంగ్ అండ్ పులిహార గ్యాంగ్ మీరు ఇంక మాట్లాడరు. ఈ స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అంటే మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి మీకు క్రాస్ గా ఉన్న డైమండ్, డయాగ్నల్ గా ఐమూలగా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఓకే రైట్. మీరు బాగా హాప్ చేస్తే నేను క్లూలు కూడా ఇస్తా. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కమాన్ అని ఎంకరేజ్ చేస్తుంటాం. అలా అన్నప్పుడల్లా పడతారు. రెడీ? KICK కేక్ లో ఈ ఉగాది స్పెషల్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. Here we go. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. లాహిరి లాహిరి లాహిరిలో ఆహా, ఎంత బాగా పాడుతున్నారు. ఓహో జగమే ఊగెనుగా. ప్రియా, ఈ పండు వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వాటర్ బాటిల్ తాగి కాకిలాగా హాయిగా నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో చూశారు మీరు. ఫస్ట్ వీడియో కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. బ్రహ్మానందం గారు ఏ చేత్తో చెప్పులు పట్టుకున్నారు? గో. అమ్మా, అది బెలూన్ ఎగరాలి, నువ్వే గుర్తున్నావు. బెలూన్ ఎగరాలి, మీరు కాదు, బెలూన్ ఎగరాలి. ఓకే, ప్రపంచం వైపు తిరుగుదాం. ఓకే, ఆన్సర్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఫస్ట్ వీడియో అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియోకి రెడీగా ఉండండి. సెకండ్ వీడియో. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళలో పడింది. మరదే మరి కాస్త కుళ్ళు అంటే కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంత మందికి కళ్ళజోళ్ళు ఉన్నాయి? గో. కాదు, ఇదే కొత్త రకంగా ఉంది. ఏదో ఒకటి ఎంతనా లేదా? చాలా. నేను ఇందాక చూపి నాకు. నేను ఉరానుకుంటానే చూసా, అంతకంటే వెరైటీగా ఉంది జంపు. ఎస్, ముగ్గురు. ఓకేనా? ఫైనల్ ఆన్సర్ ముగ్గురు. ఎస్, ఫైనల్ అంతే. రైట్ ఆన్సర్. 200 పాయింట్స్.
ఆవిడకి విన్ను పాయింట్ తో సంబంధం, మ్యూజిక్ తో సంబంధం. అంతే అంతే. అంతే అంతే. వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. పులిహోర గ్యాంగ్ 700. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి భార్గవ్ రండి, అండ్ ఇటు సైడ్ నుంచి రేవంత్. కమాన్. సో బొమ్మ పడుద్దిలో లాస్ట్ 2 వీడియోస్. ఏ ప్రాపర్టీ చూడాలో తెలియట్లేదు, అక్కడ ఏది అడుగుతున్నారో అర్థం కావట్లేదు. చాలా ఈజీ అడుగుతాను, అన్ని చూడు. ఓకే. బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. అరే మావా, ఈ అమ్మాయికే కదా మన లడ్డుగా లైన్ వేసింది. లైన్ వేసాడంటే ఏడుస్తాడేంట్రా? అదో పెద్ద మిలియన్ పడితే మావా, ఆ అమ్మాయిని లైన్ లో పెడతామని తాజుకు డిన్నర్ కి పిలిచాడు మావా. వచ్చింది. అదొక్కతే కాదు, దాని అక్క వాణి, దాని అమ్మ అలివేణి, దాని నాన్న పాణితో సహా వచ్చింది. బిల్లు ఫుల్, నా పర్సు నిల్లు. మీరు చూసిన ఈ వీడియోలో అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది దగ్గర బ్యాగులు ఉన్నాయి? గో. మీకు తాబేలు కుందేలు ఆట తెలుసా? ఈయన ఎగురుకుంటూ వచ్చి మెట్లు ఎందుకు ఎక్కుతున్నావు? అదే వెళ్దాం అనుకుంటున్నావా? చాలా ఇచ్చాడు నాకు, డైమండ్ ఇవ్వట్లే. ఆయనకి ఎందుకుంటే ఇంకా మెట్లు ఎక్కుతున్నాడు పైకి. ఈయన వచ్చి డైమండ్ ఇచ్చాడు. నేను ఎక్కడికి రానమ్మా. ఓకే, ఎంతమంది దగ్గర బ్యాగులు ఉన్నాయి? 4 దగ్గర బ్యాగులు ఉన్నాయి. 2 రెడ్, 2 బ్లూ. రైట్ ఆన్సర్ టు అవర్ బాయ్స్. పాయసం గ్యాంగ్ 800 పాయింట్స్, పులిహోర గ్యాంగ్ 700 పాయింట్స్. లాస్ట్ వీడియోకి ఎవరు ఆన్సర్ ఇస్తే వాళ్ళు లీడ్ లోకి వెళ్తారు. సో ఆల్ ది బెస్ట్. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. ఇందులో ఏముందన్నా? రే, మన ఊళ్ళో మక్కనాథ్ గోల్డ్ సినిమా చూసావు కదా? చూసా. ఇప్పుడు చూడరా కుంకనాథ్ గోల్డ్. అరే, మనం ఎక్కడున్నాం రా? మన ఊర్లో ఉన్నాం. మరి లక్ష్మి ఆళ్ళూరులో ఉంది. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ఏ దేవుడి ఫోటో ఉంది? గో. భయ్యా మేకుంటే ఒకవేళ బెలూన్ ఇదిగో, చిన్న సైజ్ ఫ్యాన్ తీసుకురండి ఒకసారి. ఐస్ కూడా తేరానా, ఎందుకైనా మంచిది. అరే ఓకే. ఓకే, సో రేవంత్ ఆన్సర్. వినాయకుడు. యు షూర్? షూర్, వినాయకుడు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. సో 2 రౌండ్స్ అయిపోయాక మా ఉగాది స్పెషల్ కిక్ లో పాయసం గ్యాంగ్ 800 పాయింట్స్, పులిహోర గ్యాంగ్ 900 పాయింట్స్. ఇప్పుడు 3rd రౌండ్కి వచ్చాం. 3rd రౌండ్ లో ఇప్పుడు మమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేస్తారు. సో అది ఎలా చేస్తారంటే, ఇది ఉగాది స్పెషల్ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఈ రౌండ్ లో మీరు తెలుగే మాట్లాడతారు. 4 ఆడతారు ఈ రౌండ్. నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, ఆ సిచ్యువేషన్ తో మీరు స్టార్ట్ చేశారనుకోండి మాట్లాడడం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వర్డ్ వస్తే మీరు కట్, మీ నెక్స్ట్ పర్సన్ అక్కడి నుంచి అందుకుంటారు. మీ టీమ్ లో లాస్ట్ పర్సన్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చే టైంకి మీరు ఎంత ఎక్కువసేపు మాట్లాడగలిగితే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. తక్కువ పాయింట్లు వచ్చినా ఎక్కువ పాయింట్లు వచ్చినా పనిష్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెరీ గుడ్. సో ముందుగా పాయసం గ్యాంగ్. వింధ్య గారు ఎక్కడుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. ఇంకో సెట్ లో ఉండి ఎక్కడో అక్కడ మాత్రమే కదా స్టార్టింగ్ వాళ్ళు. తీపితో మొదలెట్టాలి పండగ. స్టార్ట్ చేద్దాము. వద్దు, నాకు ఇష్టం ఉంటుంది. అంటే పాయసం అయితే బాగా తీపితోనే స్టార్ట్ చేస్తాను నేను పండగ, అంతే కదా. సాకేత్, నా సిచ్యువేషన్ జాగ్రత్తగా విను. మీరు 4 కలిసి ఒక పెళ్లికి వెళ్ళారు. ఆ పెళ్లిలో విశేషాలు
మీ నలుగురు మాట్లాడుకుంటారు లేదా నాకు చెప్తున్నారు. సిచ్యువేషన్ ఇది. సాకేత్ నీతో స్టార్ట్. ఇంగ్లీష్ వర్డ్స్ రాకూడదు, తెలుగు పండుగ, సో తెలుగులోనే. తెలుగు మర్చిపోతున్న ఈ జనరేషన్కి ఇవ్వు. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. మొన్ననే ఓ పెళ్లికి వెళ్ళాను. ఆ పెళ్లిలో పంతులు గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా దంపతుల్ని దీవించారు. అలానే పెళ్లి చేసుకుంటున్న దంపతుల్ని శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్టతి అని దీవించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్దవాళ్ళందరి ఆశీస్సులు మేము వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ ఆశీస్సులు సంపాదించాము. వాళ్ళ ఆశీస్సులు సంపాదించిన తర్వాత ఐటమ్స్ బాగున్నాయని అందరం కలిపి భోజనశాలకు వెళ్ళాము. అక్కడ ఆ శాలలో ఐటమ్స్ పులిహోర, దద్దోజనం, బంగాళదుంప వేపుడు, రోటు పచ్చడి, మామిడికాయ పప్పు, 2 పెరుగు ముద్దలు, పాయసం, కర్డ్ రైస్, పెరుగు ముద్దలు అద్భుతంగా తిన్నాము. అయిపోయిందా మెను? తినేసి అక్కడి నుంచి అలా విశ్రాంతి తీసుకున్నామని పార్క్ పార్క్ వెరీ గుడ్. పార్క్ విశ్రాంతి విశ్రాంతి తీసుకుందామని కూర్చున్న తర్వాత నేను నా స్నేహితురాలు కూర్చొని పెళ్లి కూతురు కట్టుకున్న చీర ఎంతో బాగుంది అని అనుకుంటున్నాము. తర్వాత ఆ అమ్మాయి వేసుకున్న నగలు ఒడ్డాణము, వంకి, పాపిడి బిళ్ళ, ఆయన మెనూ పాపిడి బిళ్ళ, పక్కన ఉన్న అబ్బాయిలందరూ చాలా చాలా బాగా ఉన్నారు అని కూడా మాట్లాడుకున్నాము. నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. పాటలు పాడుకుంటూ భార్గవ్ పాటలు పాడుకుంటూ అలా వెళుతూ ఉన్నాం. ఎక్కడ అందమైన అమ్మాయిలు అందమైన చీరలు కట్టుకొని, అందమైన ఆడవాళ్ళు కూడా అందమైన చీరలు కట్టుకొని, అందమైన మగవాళ్ళు కూడా అందమైన పిల్లలు, బట్టలు వేసుకొని, అందమైన డ్రైవర్, అందమైన కారు గోల చేస్తూ ముందుకు నడుచుకుంటూ, పక్కకు వెళుతూ, వెనక్కి చూస్తూ అలా రకరకాల కార్యక్రమాలు చూసి మేము తరించాం. కిల్లి తినారా? మిగతా మిత్రులు స్నేహితులు కలిసి తమలపాకు వేసుకొని అందరూ పెట్టుకొని మెహందీ పెట్టుకున్నారు. మెహందీ అలాంటి మేము మాట్లాడకూడదు, మాకు సంబంధం లేదు. పెళ్లి తర్వాత వరకు మాకు విషయాలు మాకు తెలియదు. పెళ్లి వరకు మాట్లాడు, దాని తర్వాత చెప్పాడు. అయిపోయింది, పెళ్లి అయిపోయింది. పెళ్లి కూడా పెళ్లి కూతురు వెళ్ళిపోయారు, మీరు బయటకు వచ్చారు. పెళ్లిలో ఉన్న పిల్లలు ఆటలు ఆడుతుంటే అది చూసి మేము తరించాం. ఆనందంగా పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, ఎంజాయ్ చేసాం. వంటలు వండుతూ, చీరలు చూస్తూ. అక్కడి నుంచి నిఖిత అనే నా స్నేహితురాలు మళ్ళీ నా వద్దకు వచ్చి మేమిద్దరం కలిసి దగ్గరుండి విడాకులు విడాకులు ముందు రోజు జరిగిన పెళ్లికి, తర్వాత విడాకులు ఇప్పించి, ఫస్ట్ డే పెళ్లి, సెకండ్ డే విడాకుల, థర్డ్ డే ఇక మీదట ఆనందంగా ఉండు అని దీవించి మళ్ళీ తిరుగు ప్రయాణం అయినాము. ఉండిపోండి అక్కడ రాకండి, అలా ఉండిపోండి. స్కోర్ చెప్తాం, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మీరు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు డిసైడ్ చేద్దాం. ఓకే, సో పులిహోర గ్యాంగ్ మీ టాపిక్. ఖర్చీఫ్ నల్ల డ్రెస్ మీద పులిహోర గ్యాంగ్. మీకు నలుగురు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక 10 లక్షలు దొరికి, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు మాకు చెప్తారు. అనుష స్టార్ట్. మేము రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మేమందరం కలిసి రహదారి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకు 10 లక్షలు దొరికాయి. ఆ 10 లక్షలు తీసుకొని మేము ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. ఏం చేయాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాకు సమాధానం చెప్పారు. రేవంత్ ఏదో ఒక దొంగ ఐడియా ఇచ్చి ఉంటాడు. రేవంత్ ఇంకొక సలహాని నాకు ఇచ్చాడు. ఆ సలహా ఏంటి అంటే, ఈ పెద్ద మొత్తంలో దొరికిన డబ్బు
మనకి దొరకడం మంచిది కాదు, తీసుకెళ్లి రక్షక భట్ట నిలయంలో ఇచ్చేద్దాము అని మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ మోసిన డార్లింగ్ పోలీస్ స్టేషన్ అయితే డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ మిగతాది కాజల్ చెప్తుంది. అది మన సొమ్ము అయితే కాదు, అందుకే మేము నలుగురం కలిసి ఏం నిర్ణయం తీసుకున్నామంటే అనాథ శరణాలయంలో దానం చేద్దాము అని మేము నలుగురం అనుకున్నాము. అంతలో నేహ ఏమందంటే, అయ్యో నాకు అవసరం ఉంది కదా, నాకు కొంచెం డబ్బు ఇవ్వండి, నాకు అవసరాలు ఉన్నాయని నేహ అంది. అయితే అప్పుడు మళ్ళీ మేము ముగ్గురం ఆలోచించి, ఎంతైనా నేహ మన స్నేహితురాలు కదా, సో మనం బయట ఎన్నిసార్లు ఇవ్వరానా? మాంగళ్యం తంతునామేనా అను కానీ అమ్మా. అదే డబ్బులతో నేహ ద్విచక్ర వాహనం కొనుక్కుంటానంటే, సరే ఆమె కూడా మన స్నేహితురాలే కదా, అలాగా ఉంది, చెల్లెలు కదా, మన కాజల్ చెప్పడంతో ఆమెకి ఆ బండి కొని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బులతో ఆ మిగతా డబ్బులతో ఏం చేసాం మనం? అనాథ శరణాలయాలు, అనాథ శరణాలయాలు, చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ అవసరాలకి అవన్నీ చేశాక ఇంకేం చేసాం? మిగతావన్నీ వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. మళ్ళీ ఎప్పుడు ఆ డబ్బు మొత్తం తీసుకొని నా ఉద్దేశం ప్రకారం వృద్ధాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి అందరికి ఇస్తే వాళ్ళందరి సంతోషం చూసి వాళ్ళ మొహంలో మనం కూడా ఎంతో సంతోషంగా జీవితాంతం ఒక పెద్ద సంతోషం మన వెంట వస్తుందని ఒక మంచి సహాయం చేశామన్న తృప్తితో ఆనందంతో బతికేయచ్చు లైఫ్. నలుగురు ఛాన్స్ అయిపోయింది. సో బయలుదేరండి, భోజనాలు అయిపోయి నెల నెల పాయసం గ్యాంగ్ 300 points అండ్ పులిహోర గ్యాంగ్ కి 200 points. సో మీ టోటల్ స్కోర్ అయింది 1100 points. ఇక్కడతో థర్డ్ రౌండ్ అయిపోయినట్టు అనిపిస్తోంది మీకు, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు స్కోర్లు లెవెల్ అయిపోయాయి కాబట్టి ఎవరికి తక్కువ వస్తే వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. సో డ్రా అయింది మీ ఇద్దరి మధ్యలో థర్డ్ రౌండ్ లో. సో ఫైనల్ రౌండ్ లోకి వెళ్లే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. నిఖిత గారు ఒక అద్భుతమైన మాకు డబ్బులు ఇస్తున్నారా మేము ర్యాంకరు. సో పాయసం గ్యాంగ్ నుంచి నిఖిత గారు ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. దాని తర్వాత పులిహోర గ్యాంగ్ నుంచి రేవంత్ గారు మిగతా సింగర్లు ఎలా పాడతారో మనకి ఇమిటేట్ చేసి, ఇటు ఆట ఇటు పాట. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే. చూడుకుంటే చాలు చెప్పల్లో నీ చూపే తాకిందంటే బొమ్మల్లోన నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my Raja Rocket. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీతి
వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వాళ్ళ టీం నుంచి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో పులిహార గ్యాంగ్ నుంచి ఆకులు పీకింది చాలు. రేవంత్ ఇక్కడ రామా. ఎందుకమ్మా రామా ఎందుకమ్మా మన ఇద్దరు తీవ్రంగా చర్చించుకోవాలి. తీవ్రంగానా? సో మాక్సిమం అందరు సింగర్స్ తో వర్క్ చేసావు. సో వాళ్ళందరి స్టైల్స్ నీకు తెలుసు. సో సరదాగా ఉగాది పండుగ రోజు వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ నీలాగా రేవంత్ ఫస్ట్ నీలా ఒక పాట పాడు. దాన్ని మిగతా సింగర్స్ ఎలా పాడతారనేది మనం అలాగే. ఓకే. హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లిని పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా. వెరీ గుడ్, సూపర్. సో ఈ పాట ఒరిజినల్ గా ఎవరు పాడారు? విజయప్రకాష్ గారు. రేవంత్ పాడితే ఇలా ఉంటుంది కదా. ఆయన పాడితే ఎలా ఉంటుంది పాడాలా? విజయప్రకాష్ గారు పాడితేనా? ఓకే, విజయప్రకాష్ గారు పాడితే. హలో రమ్మంటే వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా, ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడంతే ఊరుకోనమ్మా, మనసిది ఓ ప్రేమనది గుండె తడి నీ కై వెల్లువై పొంగినది. హలో హలో, నాకు ఒక విషయం చెప్పు. ఆ మైక్ ఏమైనా కావాలా వాళ్ళు పట్టుకునే స్టైల్లో పట్టుకోవడానికి? అంటే ఒరిజినల్ గా ఆరెంజ్ లో ఆయన పాడిన పాట కంటే ఇప్పుడు నువ్వు పాడిన పాట బాగుంది, ఆయన అయితే ఇలా పాడతారు, అర్థమైంది. ఓకే, ఇదే పాటని అదే సింహ గారు పాడితే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం, నేను ఇమిటేట్ చేసే ముందు సార్ జస్ట్ ఫన్ కోసం చేస్తున్నా, ఎవరే అనుకోవద్దు. ఇది ఎడిటింగ్ లో తీసాను. హలో రమ్మంటే వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ, పొమ్మంటే గురు ఏంటి గురు సౌండ్ అంత లేదు, మీరు మెడలో గొలుసులు వేసుకోలేదు మరి. ఆఫీస్ గురు టైం అయిపోయింది, ఎంత ఇది అనుకున్నా తొందరగా పాడేసింది. అయిపోయింది, పాట అయిపోయింది. ఎవరైనా మరి మైక్ తడవాలిగా? మైక్ తడవక్కర్లేదు. హేమచంద్ర వాయిస్ ఇమిటేట్ చేయాలి. నేను మణి సార్ కంపోజ్ చేసిన బాణ మూవీలోంచి నాలో నేనన్నా పాడతాను. ప్రదీప్ పాడు. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నావేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. హేమచంద్ర ఎలా మాట్లాడతాడు? హే ప్రదీప్ బాగున్నావా? సరే, ఇదే పాటని వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడితే? రేవంతా ప్రదీప్ వంట పెంచాను. ఏ పాట అడిగా? హలో రమ్మన్. హలో ఓకే హలో రమ్మంటే వచ్చే ఆయన మొత్తం చూడు మ్యాచ్ చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ని విషయాలు అక్కడ అడిగాం కాబట్టి ఈసారి సాకేత్ ఒకవేళ మనోగర్ ఇదే పాట పాడితే? వేరే పాట ఏదైనా పాడచ్చా? మనోగర్ నీకు మోనా వచ్చా? మోనా 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 హై మోనా 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 గ్యాసోలీనా. మై డియర్ గ్యాసోలీనా, ఉండే తానే కొట్టుకొని ట్రాపోలీనా, ఇకలు కొంబస ఎదురి కొలంబస లంగర్ని నెబయ్య నువ్వాడి కడలి పేరు పట్టాసై. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. ఈ రోజు ఉగాది కాబట్టి చక్కగా ఈ షో చూసిన వెంటనే మీకు వాళ్ళందరి దగ్గర నుంచి ఫోన్లు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు చూడడం మిస్ అయినా, ఒకవేళ వాళ్ళకి తెలియపోయినా పర్సనల్ గా నేను వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను. అందరికి పంపు ఇప్పుడే. మాకే ప్రాబ్లం లేదు, బికాస్ మేము ఇద్దరం ఇలాంటి వాళ్ళ ముందే చేస్తాం. మేము ఇంతే అల్లరి చేస్తాను, అందరు తెలిసి వాడు అసలు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. దొరికిపోయిన ఎక్స్ప్రెషన్ నాకు మీ ఫేస్ లో కనిపిస్తుంది. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. కాసుకున్న వాస్కోడిగామా. కాసుకున్న వాస్కోడిగామా ఉగాది స్పెషల్ లో ఇప్పుడు ఇద్దరు లేడీస్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాం. మీకు ప్లాస్టిక్ బంతులతో
కట్టిన దండలు. తాడులు ఉన్నాయి దండల్లాగా, వాటిని మీరు ఇసురుతారు. ఇసిరినప్పుడు వాళ్ళిద్దరు ఎలాగో బాడీ బిల్డర్లు కాబట్టి ఇలా నుంచుంటారు. ఇక్కడైతే ఓకే, ఇద్దరు అంటే సో ఆ చేతుల్లోకి ఆ రింగ్స్ పడాలి. 90 సెకండ్స్ లో ఎన్ని పడితే అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్ లోకి వస్తాయి. ఆ 2 మాస్కులు తీసుకొచ్చి వాళ్ళ ఫేసులు పెట్టండి అయ్యా. ఓకే, 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. వాయిస్ పొజిషన్. Your time starts in 3, 2, 1, go. నేల 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 నవ్వుతోంది నేల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో Time up. 1, 2, 3, 4, 5. ఈవిడ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ వాడారు, ఆవిడ ఓన్లీ రైట్ హ్యాండ్ వాడారు. 6. సో ఇటు 5 ఇటు 4 మొత్తం 9 పాయింట్స్. సరే, 5 and 5 10 పాయింట్స్. సో 10 రింగ్స్ వేశారు కాబట్టి 1000 పాయింట్స్ వచ్చాయి మీకు. మీ స్కోర్ అయింది 2100. వాళ్ళు 11 వేస్తే విన్నర్స్ అవుతారు. సో మీ నలుగురు ఇటు, మీ నలుగురు ఇటు. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. నేల 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 నవ్వుతోంది నేల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల సర్ర 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 ఆకాశం కోసేసా రెండు రెక్కలు తోడికేసా గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో లాస్ట్ 20 seconds. Come on, Neha! Hey, 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 hey! No, cheating! One, 2, 3, and 4, 5, and 6. సో 6 రింగ్స్ కలెక్ట్ చేశారు. అండ్ ఇందాక 1100 ఉన్నాయి. మొత్తం మన స్కోర్ అయింది 1700. ఓకే, సో 1700 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు లాస్ట్ రౌండ్. బట్ ఇవాల్టి విన్నర్స్ పాయసం గ్యాంగ్ విత్ 2100 పాయింట్స్. ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వోచర్స్.
ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. అండ్ అలాగే మీ కెరియర్స్ లో సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఓకే, సో ఉగాది సంబరాలు, ఉగాది స్పెషల్ ఇవాళ మా ఈ కిక్ షో. సో ఈ తెలుగు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు ఇంతే సంతోషంగా, ఇంతే ఆనందంగా ఈ సంవత్సరం మొత్తం గడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.